హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఎంసెట్ ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేసాము. ఎంసెట్ ఆల్రెడీ వెయిటేజ్, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది ఫిజిక్స్లో అనేది బోత్ తెలంగాణ అండ్ ఎంసెట్కి సంబంధించి ఆల్రెడీ వీడియో ప్రిపేర్ చేసుకున్నాము. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఆ అనాలిసిస్ ప్రకారం 2 మార్క్ వెయిటేజ్ అంటే కొన్ని చాప్టర్స్ నుంచి ఎంసెట్లో మనకి బోత్ తెలంగాణ అండ్ ఏపీ 2 క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పుకున్నాం. సో ఆ 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ హై వెయిటేజ్ చాప్టర్స్ కాబట్టి వాటిలో నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి నేను డిస్కస్ చేస్తున్నాను. సో లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఇవాళ క్లాస్లో మోషన్ ఇన్ అ ప్లేన్ నుంచి కూడా మనకి చాలా వరకు 2 క్వశ్చన్స్ అనేవి అపియర్ అవుతున్నాయి. సో దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవాలి అనే ఒక పాయింట్ అయితే చాలామందికి రావచ్చు. సో దానికి నేను కొంచెం క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు డిస్కస్ చేసుకోవాలి అంటే, మొత్తం చాప్టర్ అంతా ప్రిపేర్ అయ్యి ప్రతి ఫార్ములా ప్రతి టాపిక్ మగప్ చేసే టైం లేనప్పుడు, స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలి అన్నప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కనుక ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే ఏ పాయింట్స్ అంటే ఏ టాపిక్స్ మీద నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి ఒక పర్టిక్యులర్ చాప్టర్ నుంచి ఆ అనాలిసిస్ చేసుకుంటే ఆ టాపిక్స్ నుంచి ప్రిపేర్ అయితే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఆ టాపిక్స్ నుంచే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మన టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేస్తే కొద్దిగా నంబర్లు మారచ్చు, లేదా ఒక్కొక్కసారి యాజ్ ఇట్ ఈజ్గా ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎప్పుడో 2017లో అడిగినది లేదా 2015లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనకి 21లో కానీ 22లో కానీ రిపీట్ అయిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కొన్ని క్వశ్చన్స్ అన్నీ చెప్పను, సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి, అలాగే ఒక్కొక్కసారి క్వశ్చన్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికోసమని మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయినా, ఎంసెట్కి ప్రిపేర్ అయినా, లేదా వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎంసెట్కి వచ్చేటప్పటికి కొన్ని రిపీటెడ్ మోడల్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మీద మాత్రం మనం ప్రిపేర్ అయితే చాలు, చాలా ఈజీగా మనం ఎగ్జామ్ని ఫేస్ చేయగలం. ఇవాళ క్లాస్ ఏంటి అంటే మోషన్ ఇన్ అ ప్లేన్. సో మోషన్ ఇన్ అ ప్లేన్లో రిపీటెడ్గా ఏ టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే, ఒకటి ఫస్ట్ వెక్టార్స్. మోషన్ ఇన్ అ ప్లేన్లో వెక్టార్స్ మీద కంప్లీట్ ఐడియా ఉండాలి. అయితే వెక్టార్స్ అనేది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి మనకి టీఎస్ ఎంసెట్లో కానీ ఏపీ ఎంసెట్లో కానీ. ఎస్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్కి అయితే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఈవెన్ ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి వెక్టార్స్ మీద మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు కాన్సెప్చువల్ టాపిక్స్ ఏమున్నాయో అవి చూసుకోండి. అవి కాకుండా ఇంకా రిజల్టాంట్ ఆఫ్ వెక్టార్స్లో చూడాల్సిన టాపిక్స్ ఏంటి అంటే, రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? √a² + b² + 2ab cos θ. రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయడం మీద ఒక ఫార్ములా చూసుకోండి. అలాగే డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మీద చూసుకోవాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మీకు ఆల్రెడీ తెలుసు. డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ చూసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఈ కాన్సెప్ట్స్ కావాలి అంటే వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది నేను వీడియో చేశాను. దాని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో వెక్టార్స్ నుంచి అయితే ఈ 2 టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, మనం మోషన్ ఇన్ అ ప్లేన్లో ఒకటి ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ రెండోది హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. ఈ 2 కూడా ప్రొజెక్టైల్ మోషన్ నుంచి చూసుకోవాలి. సో ఈ టాపిక్స్ చూసుకుంటే చాలు. రిలేటివ్ మోషన్ అనేది కూడా ఉంటుంది. అయితే రిలేటివ్ మోషన్ ఎవరైతే కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు చేయగలరు. అయితే రిలేటివ్ మోషన్ గురించి
ఈజీగా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో చేయబోతున్నాను త్వరలో. సో విదిన్ 2 days ఆర్ 1 or 2 days ఆర్ బై ఈవినింగ్ నేను రిలేటివ్ మోషన్ మీద ప్రాబ్లమ్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అని ఒక వీడియో చేస్తాను. సో బేసికల్గా రిలేటివ్ మోషన్ ఇన్ 1 dimension 2 dimension రెండు కూడా ఇందులో మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ టాపిక్స్ చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లోకి వచ్చేటప్పటికి మనము రేంజ్ ఫార్ములా, మ్యాక్సిమం హైట్ ఫార్ములా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. వీటి మధ్యలో రిలేషన్ కూడా చూసుకోండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే y = ax - bx² కంపారిజన్ ఫార్ములా ఉంటుంది. ఏ ప్లేస్లో ఎంత వస్తుందమ్మా మనకి a = tan θ, b ప్లేస్లో ఎంత వస్తుంది అంటే g/2u² cos² θ. ఈ కంపారిజన్లో అంటే మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారు, ఆ ఈక్వేషన్ని దీనితో కంపేర్ చేసి మనం గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుని ఏం క్వశ్చన్ అడిగారో అది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కువగా ప్రాబబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే రేంజ్, మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా కూడా తెలుసుకోవాలి. రేంజ్కి ఇంకొక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రేంజ్ అనేది హారిజాంటల్ డిస్టెన్స్ కాబట్టి హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్, లేదా దీనినే 2ux uy/gగా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ux హారిజాంటల్ కాంపొనెంట్ ఆఫ్ వెలాసిటీ అండ్ ఇనిషియల్ వెలాసిటీ, వర్టికల్ కాంపొనెంట్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ. అండ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్, హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లోకి వచ్చేటప్పటికి కూడా రేంజ్ ఫార్ములా చూసుకోండి, అలాగే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా చూసుకోండి. ఈ ఫార్ములా మీద మాత్రమే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ రెండిటికి బేసికల్గా వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ t అనే క్వశ్చన్ ఉంటుంది. వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ t, u అనేది ఇనిషియల్ వెలాసిటీ, v అనేది వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ t. సో వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ tకి ఫార్ములా √vx² + vy². ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ vx vy ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే v = u + at ఫార్ములా అప్లై చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అదేంటి అంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అయినా హారిజాంటల్ ప్రొజెక్టైల్ అయినా throughout the journey, throughout the trajectory, horizontal component of initial velocity remains constant. Oblique projectile lo aithe u cos theta remains constant. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో అయితే u రిమైన్స్ కాన్స్టెంట్. హారిజాంటల్లో u cos θ, u sin θ ఉండదు. వర్టికల్ కాంపొనెంట్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ 0, హారిజాంటల్ కాంపొనెంట్ అంటే u మాత్రమే ఉంటుంది, అది త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ రిలేటివ్ మోషన్కి వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా వెలాసిటీ ఆఫ్ a విత్ రెస్పెక్ట్ టు b కావాలి అనుకుంటే వెలాసిటీ ఆఫ్ a మైనస్ వెలాసిటీ ఆఫ్ b, బేసిక్ కాన్సెప్ట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు, మనం ప్రాబ్లమ్స్ చేసేయగలము. సో మోషన్ ఇన్ అ ప్లేన్లో కేవలం ఈ మాత్రం టాపిక్స్ నేర్చుకుని మీరు హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. అయితే వెక్టార్స్ అనేది కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి కాన్సెప్ట్. సో వెక్టార్స్కి సంబంధించి వీడియోస్, కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ప్లీజ్ గో త్రూ ఇట్. సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్స్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి ఎంసెట్లో. సో దానివల్ల మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయాలి అంటే చాలా ఉంటాయి. మనకి సెషన్స్ జరుగుతాయి, మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఇలా 2-3 days ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను కేవలం ప్రీవియస్ ఇయర్ అంటే 2021 నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. అయితే ఈ వీడియో కింద నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మీకు 2017 వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా అలాంగ్ విత్ సొల్యూషన్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ కూడా ఒక్కసారి మీరు చూసుకోండి, అన్ని మోడల్స్ ఈజీగా కవర్ అవుతాయి. సో ఫస్ట్ 2021 మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను, మోషన్ ఇన్ అ ప్లేన్. సో 2021లో మెడికల్ స్టూడెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. మెడికల్ స్టూడెంట్స్కి ఎక్కువగా కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో నేను డైరెక్ట్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చూద్దాము, బోత్ ఏపీ అండ్ ఎంసెట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పేది ఏంటి అంటే కాన్సెప్చువల్ క్వశ్చన్ వచ్చింది 25th August
25th August 2021లో జరిగిన ఎంసెట్ ఏపీ ఎంసెట్ క్వశ్చన్లో కాన్సెప్చువల్ క్వశ్చన్ వచ్చింది. అదేంటి అంటే when a body moves with constant speed along circle. క్వశ్చన్ ఏంటి అంటే when a body moves with constant speed along a circle. ఒక సర్కిల్లో వెళ్తున్నప్పుడు బాడీ కాన్స్టాంట్ స్పీడ్తో వెళ్తే ఏం జరుగుతుంది? ఆప్షన్స్ ఇచ్చారు. కానీ అన్ని ఆప్షన్స్లోనూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బాడీ సర్కిల్లో కాన్స్టాంట్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు సర్క్యులర్ మోషన్లో ఎప్పుడు కూడా స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నా దాని డైరెక్షన్ మారుతుంది కాబట్టి ఇట్ విల్ హ్యావ్ యాక్సెలరేషన్, దానికి యాక్సెలరేషన్ ఉంటుంది. అండ్ వర్క్ డన్ విల్ బి జీరో. వర్క్ డన్ ఎందుకు జీరో అంటే ద డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సెలరేషన్ ఆర్ ఫోర్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో వర్క్ డన్ జీరో. బాడీ మూవింగ్ ఇన్ సర్క్యులర్ మోషన్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ, వర్క్ డన్ జీరో గుర్తుపెట్టేసుకోండి. సో ఈ మోడల్ క్వశ్చన్స్ మనకు వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే the equation of motion of a projectile is given by. ఇది కూడా 2021 24th August 21 AP ఎంసెట్లో అడిగిన క్వశ్చన్. the equation of projectile is given by y is equal to 12x minus 3/4x square and the horizontal component of velocity. ఇంకేం ఇచ్చారంటే it's horizontal component of velocity. Horizontal component of velocity is given as 3 meter per second. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఫైండ్ ద రేంజ్. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద రేంజ్. ఫైండ్ ద రేంజ్. సో మీరు వీడియో పాజ్ చేసి నాకంటే ముందుగా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి మనకి ఇప్పుడే చెప్పాను ఒక ఈక్వేషన్, ఇది ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ గురించి చెప్తుంది. బికాస్ ఈక్వేషన్ని చూస్తే చూడండి, ఈక్వేషన్లో ఏముంది? ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 12x మైనస్ 3/4x స్క్వేర్. సో దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు? y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్తో కంపేర్ చేయొచ్చు. సో ఏఎక్స్ మైనస్ బిఎక్స్తో కంపేర్ చేసినప్పుడు ఏ ప్లేస్లో ఏముంది? ఏ అంటే ఏంటి? టాన్ తీటా అనుకున్నాము. టాన్ తీటా ప్లేస్లో ఎంత ఉంది? 12. నెక్స్ట్ బి ప్లేస్లో ఎంత ఉంది? బి అంటే ఏంటమ్మా? g/2u² కాస్ స్క్వేర్ తీటా, దాని ప్లేస్లో ఎంత ఉంది? 3/4. సో ఈ కంపారిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్లో క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. సో ఈ మోడల్లో క్వశ్చన్స్ చేయడం నేర్చుకోండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే రేంజ్. రేంజ్కి నార్మల్గా మనకి తెలిసిన ఫార్ములా u² sin 2θ/g. బట్ ఇక్కడ sin 2θ అనేది కష్టమవుతుంది కాబట్టి మనం ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ux 2ux uy/g. ఈ ఫార్ములా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను? బికాస్ యూఎక్స్కి ఫార్ములా u cos θ, uy-కి ఫార్ములా u sin θ. సో u cos θ, u sin θ అనేవి అబ్టైన్ చేయడం ఈజీ కాబట్టి ఇక్కడి నుంచి మనం ux uy అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దీన్ని సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం సాల్వ్ చేయొచ్చు చూడండి ఒకసారి. g/2u² cos square θ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇక్కడ tan θ ఈజ్ ఈక్వల్ టు 12 ఉంది ఆల్రెడీ. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 12 అయినప్పుడు sin θ/cos θ ఈజ్ ఈక్వల్ టు 12 అలా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి దీని నుంచి చూడండి, tan θని ఎలా రాసుకోవచ్చు? sin θ/cos θ ఈజ్ ఈక్వల్ టు 12. అంటే ఇక్కడ నుంచి sin θ ఈజ్ ఈక్వల్ టు 12 cos θ. sin θ ఈజ్ ఈక్వల్ టు 12 cos θ. ఈ sin θ ప్లేస్లో 12 cos θ రాసుకోవచ్చు. నెక్స్ట్ నాకు ఇంకా u cos θ కావాలి. u cos θ కావాలి అంటే ఇక్కడి నుంచి రప్పించుకోవచ్చు. సో g/2u is equal to g/2u is equal to 3/4 u cos θ. దీన్ని ఇలాగే సాల్వ్ చేయాలని రూల్ లేదు, మీరు ఎలా అయినా సాల్వ్ చేయండి. ఫైనల్గా నాకు u cos θ వాల్యూ, u sin θ వాల్యూ తెలిస్తే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. నెక్స్ట్ 2/g వాల్యూ కూడా తెలుసుకోవాలి మనం, బికాజ్ ఇక్కడ 2/g g అన్నోన్ క్వాంటిటీ కాబట్టి ఈ యూను కూడా ఇటువైపు తీసుకెళ్ళిపోదాం. సో g వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అదర్వైజ్, లేదా 2/g. సో g/2ని 2ని క్యాన్సిల్ చేస్తే g/2 క్యాన్సిల్ చేయకుండా కూడా ఉంచేయచ్చు, చేసి కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నేను g వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ 2 టైమ్స్. సో ఇక్కడ నాకు 3/2u² cos θ.
జీ ప్లేస్లో 3/2 యూ స్క్వేర్ కాస్ తీటా వచ్చింది. ఇవన్నీ సరిపోతాయా సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి, లేదంటే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యూఎక్స్ అంటే ఏంటి, యూ కాస్ తీటా. సో యూ కాస్ తీటా వాల్యూ మనకి తెలియదు అనుకుంటే కనుక దాన్ని అలాగే ఉంచవచ్చు, లేదా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై 12 ఎలా అయినా రాసుకోవచ్చు. సో యూ కాస్ తీటా తెలియదు, దాన్ని అలాగే ఉంచండి, ప్రాబ్లం ఏం లేదు. యూ సైన్ తీటా ప్లేస్లో యూ తెలియదు, బట్ సైన్ తీటా ప్లేస్లో 12 కాస్ తీటా, ఓకే, బై జీ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు, 3/2 యూ స్క్వేర్ కాస్ తీటా. సో ఒక కాస్ తీటా మనకి పోయింది, యూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో మిగతా మనం క్యాన్సిల్ చేసుకుని కాస్ తీటా వాల్యూ తెలియాలి. కాస్ తీటా వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లేదు, ఇంకొక కాన్సెప్ట్ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్లో చూడండి, హారిజాంటల్ కాంపనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ 3 మీటర్ పర్ సెకండ్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది గివెన్ ఇన్ఫర్మేషన్లో, ఇదేంటి అంటే యూ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు 3. హారిజాంటల్ కాంపనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ 3. u cos theta is 3 given. సో cos theta is equal to 3/u వేసుకుంటే ఇంకొక u క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో దాని నుంచి కూడా మనం రేంజ్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటే రేంజ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి అంటే ఇట్ ఈస్ 16 మీటర్స్. ఆన్సర్ 16 మీటర్స్ వస్తుంది. సో ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఫస్ట్ మోడలే చూడండి, ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఉంది. సో అది చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ నెక్స్ట్ మోడల్కి వెళ్ళేటప్పటికి ఐ హోప్ మీరు ఇది సాల్వ్ చేసుకోగలరు అనుకుంటున్నాను. సో యూ కాస్ థీటా వాల్యూ ఇక్కడి నుంచి రాసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సొల్యూషన్ కంప్లీట్గా చేస్తే డిస్కషన్కి టైం సరిపోదు, ద వీడియో విల్ బికమ్ మోర్ లెందియర్. సో నేను మెథడ్ ఎలా చేయాలి అనేది మాత్రమే చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ టవర్ ఆఫ్ 19.6 మీటర్స్ హై. ఒక టవర్ ఉంది, దాని 19.6 మీటర్స్ హై. ఏ బాల్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ. బాల్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ అంటే ఇది హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించింది. హైట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, 19.6 మీటర్స్. బాల్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ. ఇది హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ క్వశ్చన్. ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ టు ద పాయింట్ వేర్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ ద లైన్ జాయినింగ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ టు ద పాయింట్ వేర్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇది, పాయింట్ వేర్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్ అంటే హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో బాడీ ఇలా వస్తుంది. ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇది పాయింట్ వేర్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉందో అది 45 degrees మేక్ చేస్తోంది అని ఇచ్చారు. దిస్ ఈస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, దెన్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాల్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే, ఫైండ్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాల్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి, యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, హైట్ తెలుసు, అండ్ ఈ పార్ట్ tan 45 ఇజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, ఇదే మనకి గివెన్ హింట్ అనమాట. ఈ క్వశ్చన్లో హింట్ ఏంటి అంటే యాంగిల్ ఇచ్చారు. tan 45 అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ హైట్, మరి అడ్జసెంట్ సైడ్ని ఏమంటాము, అడ్జసెంట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ రేంజ్. సో tan 45 అంటే 1, దట్ మీన్స్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్. రేంజ్ తెలుసు కానీ మనకు కావాల్సింది ఇనీషియల్ వెలాసిటీ. సో ఇనీషియల్ వెలాసిటీ కోసం రేంజ్ని ఎలా రాసుకోవచ్చు అంటే యూ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి, 2h/g. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా √2h/g. సో ఇక్కడ √2h/g ఇది 19.6 ఇజ్ ఈక్వల్ టు యూ ఇంటూ √2 ఇంటూ 19.6 బై 9.8. రెండు వైపులా స్క్వేర్ తీసుకోండి. 19.6 ఇంటూ 19.6 ఇజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 19.6 బై 9.8. ఇది మొత్తం సాల్వ్ చేసుకుంటే మనకి యూ వాల్యూ ఆబ్వియస్గా 9.8 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో ఇలాగా హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో ఈ మోడల్ ఒకటి కంపల్సరీగా చూసుకోండి. అంటే క్వశ్చన్లో ఏమిచ్చారంటే
the line joining the point of projection to the point of striking. The line joining the point of projection to the point of striking. అది 45 degrees making with horizontal అన్నారనమాట. సో అదే మనకి గివెన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఏపీ ఎంసెట్లో మనకు ఒక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది చూడండి. ఫర్ ద రిజల్టాంట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ టు బి మ్యాక్సిమం. ఒక 2 వెక్టార్స్ ఇచ్చారు, ఏ బార్ బి బార్. ఈ రెండిటి రిజల్టాంట్ మ్యాక్సిమం అవ్వాలి అంటే కండిషన్ ఏంటి, మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఆప్షన్ ABCD. అప్పారావు సేస్ 180 degrees, బాబురావు సేస్ 0 degrees, 90 degrees, 60 degrees. ఎంత యాంగిల్ ఉన్నప్పుడు, ఏ బార్కి బి బార్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉన్నప్పుడు వాటి రిజల్టాంట్ మ్యాక్సిమం అవుతుంది? ఇందాకనే చెప్పాను, రిజల్టాంట్ ఆఫ్ 2 వెక్టార్స్కి ఫార్ములా ఏంటి? √A² + B² + 2AB cos θ. ఇందులో మ్యాక్సిమం అవ్వాలి అంటే cos θ మ్యాక్సిమం అవ్వాలి. cos θ ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది? 0 degrees దగ్గర. సో ద విన్నర్ ఈస్ బాబురావు. 0 degrees ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎంసెట్లో అడగడం జరుగుతుంది. సో వెక్టార్స్కి సంబంధించి మాత్రం కొంచెం కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, అనదర్ మోడల్. నెక్స్ట్, ఏ హైకర్ స్టాండ్స్ at the edge of cliff of 490 meters above the ground, throws a stone horizontally with initial speed of 15 meters per second. సో మళ్ళీ ఇంకొక హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో వచ్చింది. సో మనకి ఒక హైకర్ ఒక హైట్ మీద ఉన్నాడు. ఈ హైట్ ఎంత ఇచ్చారు? 490 meters. ఇక్కడి నుంచి ఒక బాడీని U = 15 meters per second వెలాసిటీతో త్రో చేశారు. ఇలా త్రో చేసినప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ ద స్పీడ్ విత్ విచ్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. ఫైండ్ ద స్పీడ్ విత్ విచ్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ ద స్పీడ్ విత్ విచ్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. ఫైండ్ ద స్పీడ్ విత్ విచ్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్ అంటే ఇలా వచ్చి పడింది కదా. సో ఈ పాయింట్ దగ్గర, గ్రౌండ్ దగ్గర ఇక్కడ హిట్ అవుతుంది. సో ఆ పాయింట్ దగ్గర మనకి వెలాసిటీ కావాలి అంటే, ఎప్పుడు కూడా ప్రొజెక్టైల్ మోషన్ కర్వ్డ్ పాత్లో ఉన్నప్పుడు వెలాసిటీ కావాలి అంటే ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేయాలి. సో మనం ఈ V బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ V బార్ కావాలి అంటే దీన్ని 2 కాంపనెంట్స్గా రాస్తాము. సో V బార్ = Vx × I cap + Vy × J cap, లేదా V = √Vx² + Vy². ఇప్పుడు ఈ Vx ఏంటి Vy ఏంటి తెలిస్తే ప్రాబ్లం అయిపోయింది. సో హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో Vxని Vyని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో Vx అంటే ఏంటి? నేను ఇందాకనే చెప్పాను, ఆబ్లిక్ ప్రొజెక్టైల్లోను హారిజాంటల్ ప్రొజెక్టైల్లోను హారిజాంటల్ కాంపొనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ Vxని ఎలా రాస్తాము? Vx = Ux + Ax × t. హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ ఎప్పుడు 0. ఆబ్లిక్ అయినా కూడా, హారిజాంటల్ ప్రొజెక్టైల్ అయినా హారిజాంటల్ కాంపొనెంట్ ఆఫ్ యాక్సెలరేషన్ 0. సో Vx = Ux హారిజాంటల్ విచ్ ఈజ్ 15 meters per second. Vx వచ్చేసింది. ఇప్పుడు Vy కావాలి. Vy = Uy + Ay × t. అయితే Uy అంటే ఏంటి? వర్టికల్ కాంపొనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ హారిజాంటల్ డైరెక్షన్లో మాత్రమే ఉంది, వర్టికల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ లేదు. అంటే ఇనీషియల్ వెలాసిటీ కాంపొనెంట్ ఏమైపోయింది? 0. సో Vy ఎంత వచ్చింది మనకి? Ay ప్లేస్లో gt రాస్తాము. బికాస్ వర్టికల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ ఇస్ నథింగ్ బట్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అయితే t వాల్యూ ఎక్కడ ఇవ్వలేదు మనకి, t ఇవ్వలేదు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టే టైంని ఏమంటాము? టైమ్ ఆఫ్ లైట్. సో సేమ్ ఫార్ములా టర్న్స్ అవుట్ టు బి √2gh. బికాస్ టైమ్ ఆఫ్ లైట్ ఫార్ములా ఏంటి? √2h/g. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2gh. సో మనకి ఈ ఫార్ములా ఒకటి ఉన్నా గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి ఫార్ములాని మార్చుకోవడం రావాలి. ఇక్కడ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్, ఇక్కడ వెలాసిటీ కావాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యే టైంని ఏమంటాము? టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా √2h/g. ఆ g క్యాన్సిల్ అయితే √2gh మిగిలింది. సో √2
2 into 9.8 into h value is 490 meters. సో ఈ vy/bx వచ్చింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసి 99 మీటర్స్. మనకి ఆన్సర్ ఎంత రావాలి అంటే b is equal to 99 మీటర్ పర్ సెకండ్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇది సాల్వ్ చేసుకోండి. కొంచెం లెందీగా వస్తుంది, అంటే పెద్ద నెంబర్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఓపిక్గా దీన్ని మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో టీఎస్ ఎంసెట్లో వెరైటీస్ చూద్దాము. ఇవన్నీ కూడా ఏపీ ఎంసెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ డిస్కస్ చేసుకున్నాం. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మనం చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విపరీతమైన కాంప్లికేటెడ్ మోడల్స్ అయితే కాదు, చాలా సింపుల్ మోడల్స్. కొంచెం మనం కాన్సెప్ట్ని అలా రివైజ్ చేసుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. నేను ఏవైతే మోడల్స్ ఇప్పుడు డిస్కస్ చేశానో ఇవి కంపల్సరీగా రిపీటెడ్లీ ఆస్డ్ మోడల్స్ అనమాట. నెక్స్ట్ టీఎస్ ఎంసెట్లోకి వచ్చేటప్పటికి ఒకసారి వెక్టార్స్ కూడా చూద్దాము. వెక్టార్స్ మోడల్ టీఎస్ ఎంసెట్ 2021లో అడిగింది. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. ఏమేం వెక్టార్స్ ఇచ్చారు? ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 3i క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 5k క్యాప్, అలాగే బీ బార్ ఇజ్ ఈక్వల్ టు 5i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ k క్యాప్. ఈ రెండు వెక్టార్స్కి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అని ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోవాలి. యాక్చువల్గా ఆప్షన్స్లో గనక IJKలు మిగిలాయి అనుకుంటే, అంటే మనకి రెండు రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, రెండు ఫార్ములా వాడచ్చు. ఒకటేంటి, డాట్ ప్రోడక్ట్ వాడచ్చు, క్రాస్ ప్రోడక్ట్ వాడచ్చు. కాస్ తీటా వాడాము అనుకోండి, ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బీ బార్. అదే మనము క్రాస్ ప్రోడక్ట్ వాడామనుకోండి, సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బీ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బీ బార్. అయితే క్రాస్ ప్రోడక్ట్ గనక వాడితే మన ఆన్సర్లో IJKలు మిగిలిపోతాయి. డాట్ ప్రోడక్ట్ వాడితే IJKలు మిగిలవు. ఆప్షన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో IJKలు లేవు, ఓన్లీ నంబర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం దీనికి ఆప్ట్ చేసుకోవాలి. ఏ బార్ డాట్ బీ బార్ ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ ఏమవుతుంది, 5 3s are 15 ప్లస్ 6 ప్లస్ 5 బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే √9 ప్లస్ 4 ప్లస్ 25 ఇంటూ √5 25 ప్లస్ 9 ప్లస్ 1. సో ఇది సాల్వ్ చేసుకుంటే మనకి యాంగిల్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ గివెన్ ఆప్షన్స్లో యాక్చువల్గా ఐజేకే లేవు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోకూడదు, ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉంటాయి, మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్లో కూడా ఆప్షన్స్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ద y కాంపనెంట్ ఆఫ్ ఏ బార్ ఈజ్ 3 meters. If A bar makes an angle 30 degrees counterclockwise from the positive y axis, find the magnitude of A bar. So y component of A bar is 3 meters అని ఇచ్చారు. క్వశ్చన్లో ఇచ్చిన డయాగ్రామ్ని ఎప్పుడు కూడా వెక్టార్స్కి డయాగ్రామ్ డ్రా చేసుకోవడం ది బెస్ట్ మెథడ్. సో ఏ బార్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees కౌంటర్ క్లాక్ వైజ్ ఫ్రమ్ ద పాజిటివ్ వై యాక్సిస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే XY ప్లేన్లో ఏ బార్ ఉంది అన్నారు, ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ నుంచి కౌంటర్ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో కౌంటర్ క్లాక్ వైజ్లో 30 degrees మేక్ చేస్తోంది అంటే ఇది ఏ బార్ అండ్ దిస్ ఈజ్ 30 degrees. ఇలా మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వై యాక్సిస్. ఏ బార్ మేక్స్ 30 degrees కౌంటర్ క్లాక్ వైజ్ ఫ్రమ్ పాజిటివ్ వై యాక్సిస్. ఏ బార్ మేక్స్ 30 degrees కౌంటర్ క్లాక్ వైజ్ ఫ్రమ్ 30 degrees ఫ్రమ్ వై యాక్సిస్. నెక్స్ట్ ఇంకొక గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వై కాంపనెంట్ ఆఫ్ ఏ బార్. వై కాంపనెంట్ ఆఫ్ ఏ బార్ ఈజ్ 3 meters అని ఇచ్చారు. వై కాంపనెంట్ ఆఫ్ ఏ బార్ అంటే ఏంటి, ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3.0 meters అని ఇచ్చారు. సైన్ తీటా ఎంత, 30 degrees. సో ఆబ్వియస్గా ఏ సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 3. సైన్ 30 వాల్యూ ఎంత, సైన్ 30 ఈజ్ 1/2. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి,
A is equal to sin 30 is equal to 6 meters. A is equal to 6 meters. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A bar. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A bar. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A bar అంటే A bar మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది? A bar is equal to root over ax square plus ay square. ax square plus ay square. So ax square plus ay square అంటే ax అంటే ఏంటి? ax is a cos theta, ay is a sin theta. ay is a sin theta. a sin theta మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు a cos theta కావాలి. a cos thetaలో a వాల్యూ ఎంత వచ్చింది మనకి? 6. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 6 cos 30 degrees. 6 cos 30 degrees అంటే 6 into root 3/2. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 3 root 3 meters. సో ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో సింపుల్ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రిజల్టాంట్ ఆర్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక టీఎస్ ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్ వెక్టార్స్ మీద. ఫైండ్ ద కాంపొనెంట్ ఆఫ్ వెక్టార్ పీ బార్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద కాంపొనెంట్ ఆఫ్ వెక్టార్ ఏమిచ్చారు మనకి? పీ బార్ ఇజ్ ఈక్వల్ టు 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ along the direction of vector q bar is equal to i cap plus j cap. సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదివితే ఫస్ట్ పీ బార్ వాల్యూస్ పక్కన పెట్టండి. ఫైండ్ ద కాంపొనెంట్ ఆఫ్ పీ బార్ అలాంగ్ క్యూ బార్. అది సింపుల్ క్వశ్చన్. ఫైండ్ ద కాంపొనెంట్ ఆఫ్ పీ బార్ అలాంగ్ క్యూ బార్. సో ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది పీ బార్ అనుకుందాము, క్యూ బార్, అండ్ ఈ రెండింటి మధ్యలో సమ్ యాంగిల్ తీటా ఉంది అనుకుందాం. ఇప్పుడు మనము కాంపొనెంట్ ఆఫ్ పీ బార్ అడిగారు కాబట్టి పీ బార్ని 2 కాంపొనెంట్స్గా రిజాల్వ్ చేసుకోవాలి. ఎవరి కాంపొనెంట్? పీ బార్ కాంపొనెంట్ అలాంగ్ క్యూ బార్ అడిగారు. సో పీ బార్ని 2 కాంపొనెంట్స్గా రిజాల్వ్ చేసుకుంటే ఇటో కాంపొనెంట్ వస్తుంది, ఇటో కాంపొనెంట్ వస్తుంది. తీటాని ఆనుకున్న కాంపొనెంట్ ఎప్పుడు కూడా పీ కాస్ తీటా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద కాంపొనెంట్ ఆఫ్ పీ బార్ అలాంగ్ క్యూ బార్. ఇది పీ సైన్ తీటా అవుతుంది. సో కాంపొనెంట్ ఆఫ్ పీ బార్ అలాంగ్ క్యూ బార్ ఏముంది? పీ కాస్ తీటా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే పీ కాస్ తీటా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. పీ కాస్ తీటా ఫైండ్ అవుట్ చేయాలి, దట్స్ ఇట్. సో పీ కాస్ తీటా కావాలి అంటే మనకి ఫార్ములా ఏముంది? కాస్ తీటా ఇన్వాల్వ్ అయింది ఏంటి? పీ బార్ డాట్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ క్యూ కాస్ తీటా. పీ బార్ డాట్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ క్యూ కాస్ తీటా. మనకు కావాల్సింది పీ కాస్ తీటా. సో పీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ బార్ డాట్ క్యూ బార్ బై క్యూ మాడ్యులస్ ఆఫ్ క్యూ బార్. సో ఇలా చేస్తే సరిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, కాంపొనెంట్ ఆఫ్ పీ బార్ అలాంగ్ క్యూ బార్. సో పీని 2 కాంపొనెంట్స్గా రిజాల్వ్ చేయాలి. అలా కాకుండా కాంపొనెంట్ ఆఫ్ క్యూ బార్ అలాంగ్ పీ బార్ అడిగారు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి? క్యూని 2 కాంపొనెంట్స్గా రిజాల్వ్ చేసుకోవాలి. ఇది పీ బార్, ఇది క్యూ బార్. సో ఇప్పుడు కాంపొనెంట్ ఆఫ్ క్యూ అలాంగ్ పీ అడిగారు కాబట్టి మనము ఇది క్యూ కాస్ తీటా అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి క్యూ సైన్ తీటా. మనకి క్యూ సైన్ తీటా అవసరం లేదు. క్యూ కాంపొనెంట్ అలాంగ్ పీ బార్. క్యూ కాస్ తీటా కావాలి అంటే ఫార్ములా ఏమవుతుంది? సేమ్ ఇదే ఫార్ములాలో క్యూ కాస్ తీటా కావాలి నాకు. సో పీ బార్ డాట్ క్యూ బార్ బై పీ. సో దేని కాంపొనెంట్ అడిగారో దానిని మాత్రమే మనం రిజాల్వ్ చేసుకోవాలి. సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం రిపీటెడ్లీ ఆస్ట్ మోడల్లో వచ్చేదే ఇది కూడా. నెక్స్ట్ ఒకటి చిన్నది రిలేటివ్ మోషన్ మీద కూడా ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను మీకు. సో రిలేటివ్ మోషన్ మీద ప్రాబ్లం ఏంటి అంటే ఏ కార్ ఏ ఈజ్ మూవింగ్ టు ద ఈస్ట్ with a speed of 30 km/h. సో కార్ ఏ మనం ఈస్ట్ వెస్ట్ గీసుకుంటే కనుక ఇది ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. కార్ ఏ ఈజ్ మూవింగ్, కొంచెం పక్కకు డ్రా చేస్తాను. కార్ ఏ ఈజ్ మూవింగ్ విత్ అ వెలాసిటీ 30 m/s టువర్డ్స్ ఈస్ట్ వెళ్తుంది. నెక్స్ట్ కార్ బి ఈజ్ టు ద నార్త్ విత్ ద సేమ్ స్పీడ్. కార్ బి ఎలా వెళ్తుంది? నార్త్ సైడ్, సేమ్ స్పీడ్. సో విబి బార్ ఈజ్ ఆల్సో 30 m/s. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే
find the velocity of car B as measured by car A. So find velocity of car B with respect to car A. కార్ బి వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు కార్ ఏ అడిగారు. సో వాట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ క్వశ్చన్ ఫస్ట్ ఒకసారి చూడండి. వెలాసిటీ ఆఫ్ కార్ బి విత్ రెస్పెక్ట్ టు కార్ ఏ. సో వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ. సో ఇప్పుడు నాకు మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి అండ్ డైరెక్షన్ కూడా చూద్దాం. మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది? విబిఏ ఇజ్ ఈక్వల్ టు √/VB² ప్లస్ VA². సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి కాబట్టి VB 30² ప్లస్ 30². సో ఆన్సర్ 30√2. 30√2 అనేది అప్రాక్సిమేట్గా గివెన్ ఆప్షన్స్లో 42 km/h వస్తుంది మనకి. ఇది ఓన్లీ అప్రాక్సిమేట్ km/h. సారీ, ఇది km/hలో ఇచ్చారు మనకి. ఇది కూడా km/h. సో అయితే మనకి డైరెక్షన్ కావాలి. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ వచ్చేసింది, డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ కావాలి అంటే డయాగ్రామ్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏముంది? VB. ఓకే, VB బాగానే ఉంది, బట్ -VA ఉంది. మనకేమో +VA ఉంది. సో -VAకి మాత్రమే డైరెక్షన్ కావాలి కాబట్టి VAని 180 degrees రొటేట్ చేస్తే వచ్చేది మనకి -VA⁻. ఇది -VA⁻. ఇప్పుడు ఈ రెండిటికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఈ రెండిటికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేస్తారు. రాంగ్. ఒక్కసారి మనం రాసుకున్న ఫార్ములా చూడండి. VB పాజిటివ్ బాగానే ఉంది, కానీ VAకి నెగిటివ్ సైన్ ఉంది. సో ఉన్న వెక్టార్కి నెగిటివ్ సైన్ రావాలి అంటే దాన్ని 180 degrees రొటేట్ చేయాలి. సో -VA. ఇప్పుడు ఈ రెండిటికి రిజల్టాంట్ అంటే అకార్డింగ్ టు ప్యారలలోగ్రామ్లో దిస్ ఈజ్ ద రిజల్టాంట్. ఇది మనకి VBA⁻ అన్నమాట. ఇప్పుడు ఇది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? అలాంగ్ XY యాక్సెస్ ఉన్నప్పుడు రిజల్టాంట్ ఎప్పుడు కూడా 45 degrees మేక్ చేస్తుంది. సో దీన్ని ఎలా చదవచ్చు? డైరెక్షన్ ఎలా రాయాలి ఇక్కడ అంటే డైరెక్షన్ని 2 రకాలుగా రాసుకోవచ్చు. ఆప్షన్స్ని బట్టి చూసుకుంటే దీన్ని ఎలా చదవాలి? ఇదేం డైరెక్షన్ అమ్మా? వెస్ట్. ఇది నార్త్. సో 45 degrees ఆఫ్ వెస్ట్ టువర్డ్స్ నార్త్. ఇక్కడ క్వశ్చన్ ఏం రాయాలి? 45 degrees ఆఫ్ వెస్ట్ 45 degrees ఆఫ్ నార్త్ ఆఫ్ వెస్ట్. వెస్ట్ నుంచి 45 degrees నార్త్ వైపు ఉంది. 45 degrees నార్త్ ఆఫ్ వెస్ట్. దాన్ని అలా చదవాలి. సో ఇదొక కొంచెం ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్లో మనకి రిలేటివ్ మోషన్ బేసిక్గా ఇదే ఫార్ములా. ఈ ఫార్ములాని పట్టుకుని మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నేను కొన్ని మాత్రమే మోడల్స్ ఇప్పుడు డిస్కస్ చేశాను, బికాజ్ వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. సో మిగతా అన్ని ఇయర్స్ క్వశ్చన్స్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ 2017 వరకు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బోత్ ఎంసెట్ అండ్ ఏపీ, తెలంగాణ అండ్ ఏపీ ఎంసెట్ క్వశ్చన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలరు, సాల్వ్ చేసుకోగలరు.